నేను 2 రోజుల నుంచి మాడికాయ బజ్జీలు చేయమంటే చేయలా. ఈరోజు వాళ్ళ చిన్న తమ్ముడు తిరుపతి నుంచి వచ్చేతలకి చికెను సంగటి చేసి పెట్టింది. నేను 2 రోజుల నుంచి అడుగుతుంటే నాకు చేయలా. సరేలే వాళ్ళ చిన్న తమ్ముడు అంటేనే ఇష్టము, మేమంటే ఇష్టం లేదు. నా కోసం ఏదో చార్నీళ్ళు చేసి పెట్టింది ఆడ. ఆ చార్నీళ్ళు ఎవడికి కావాలా? నాకు మామిడికాయ బజ్జీలు తెచ్చి నేను ఇంట్లో అన్నం తింటా. లేకపోతే అప్పటి వరకు నేను అన్నమే తినను, ఏదైతే అది కానీ. అప్పటి వరకు ఉపవాసమే. ఆడ కూర్చొని నవ్వుతున్నదే. నేనేమో వెజిటేరియను. ఆ చికెన్ కూడా నేను తిన్నాను, ఆ సంగటి కూడా నేను అస్సలే తిన్నాను. చెప్పు చాచావా చేయవా? నేనైతే అసలు అన్నమే తిన్నాను. సరేలే చూడు, సరేలే చూడు, నేనైతే తిన్నాను. నేను నా మీదకే అరుచున్నది మామిడికాయ బజ్జీలు ఎట్లా చేస్తారా అని చెప్పి. మనసు పెట్టి చేయొచ్చు. మామిడికాయ బజ్జీలు చేయమంటే నాకు చేత కాదు, నాకు తెలియదు, నేను కథలు పడుతుంది. ఒకవేళ మీరు మామిడికాయ బజ్జీలు తినంటే కామెంట్ చేయండి. తినకపోతే నా నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. ఖచ్చితంగా మామిడికాయ బజ్జీలు చేస్తుంది, నేను తింటా. చూద్దాం, ఎందుకు చేయదు నేను చూస్తా. అమ్మ చిలకమ్మ, ఒకవేళ నువ్వు ఈ వీడియో కూడా చూస్తూ ఉంటే మీకు ఫోన్ చేసి చెప్పు. అవి మామిడికాయ బజ్జీలు చేసిన దానికంటే నేను ఇంట్లో అన్నమే తిన్నాను.